సృష్టి రహస్యం. సృష్టి అమ్మ ఎందుకు ముగ్గురు? ఆది కాలంలో ఆకాశం లేదు, భూమి లేదు, దేవుడు కూడా లేదు. ఉన్నది ఒకటే ఆదిశక్తి సృష్టి అమ్మ. ఆ సృష్టి అమ్మకు 3 రూపాలు పుట్టాయి. ఎందుకంటే సృష్టి నడవాలంటే 3 శక్తులు తప్పనిసరి. 3 శక్తులు ఒకే అమ్మ. సృష్టి అమ్మ తన శక్తిని 3 భాగాలుగా చేసింది. ఇచ్ఛాశక్తి, కావాలనే తపన. జ్ఞానశక్తి, తెలివి, అవగాహన. క్రియాశక్తి, చర్య, పని. ఈ 3 కలిసినప్పుడే సృష్టి. అందుకే అమ్మ 3 రూపాల్లో కనిపించింది. బ్రహ్మ సృష్టి ఎలా వచ్చింది? అమ్మన్నది, సృష్టి మొదలవ్వాలంటే ఒకడు కావాలి, సృష్టించేవాడు. అప్పుడు బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మకిచ్చింది సృష్టి చేసే బాధ్యత. కానీ బ్రహ్మకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సరస్వతి అమ్మ నుంచి. సరస్వతి లేకపోతే బ్రహ్మకు జ్ఞానం లేదు. సృష్టి గందరగోళం. అందుకే బ్రహ్మ సరస్వతి సృష్టి. విష్ణు లయ మధ్య సమతుల్యం. సృష్టి జరిగాక దాన్ని కాపాడాలి. అప్పుడు విష్ణువు అవసరం. విష్ణువుకు శక్తి ఎవరు? లక్ష్మి అమ్మ. లక్ష్మి లేకపోతే సమతుల్యం లేదు, ధర్మం నిలబడదు. అందుకే విష్ణు లక్ష్మి స్థితి రక్షణ. ఈశ్వరుడు లయం ఎందుకు అవసరం? మనిషి అడుగుతాడు, నాశనం ఎందుకు? అమ్మ సమాధానం, నాశనం లేకపోతే కొత్తది పుట్టదు. అందుకే లయం అవసరం. ఈ లయకు రూపం ఈశ్వరుడు, శివుడు. శివుడికి శక్తి ఎవరు? పార్వతి అమ్మ. పార్వతి లేకపోతే శివుడు శవమే. అందుకే శివశక్తి లయం. అయ్యప్ప తత్వం సృష్టి సమతుల్యం. ఇప్పుడు మీరు అడిగిన ముఖ్యమైన విషయం, అయ్యప్ప ఎందుకు ప్రత్యేకం? అయ్యప్ప అంటే శివ విష్ణు శక్తుల సంగమం. అయ్యప్ప తత్వం చెప్పేది సృష్టి, స్థితి, లయం 3 కలిసినప్పుడే సమతుల్యం. అందుకే అయ్యప్ప మార్గం బ్రహ్మచర్యం, నియమం, శుద్ధి. అప్పుడే ప్రకృతి మాత రూపం వచ్చింది. భూమి అమ్మ, నీరు అమ్మ, గాలి అమ్మ, అగ్ని అమ్మ, ఆకాశం అమ్మ. ఇవన్నీ దేవతలు కాదు, అమ్మ శరీరం. బ్రహ్మ సృష్టించాడు, విష్ణు కాపాడాడు, శివుడు లయం చేశాడు. కానీ వాళ్ళకు తల్లి సృష్టి అమ్మే. ప్రకృతి నశిస్తే దేవుడు ఉండడు, మనిషి ఉండడు.